నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు మీరు ఎన్ని ఛానల్స్లో ఎన్ని ప్లేస్లలో రకరకాలుగానే చెప్తుంటారు, లలిత సహస్రనామం, సౌందర్య లహరి, వీళ్ళన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కానీ దీనిపైన మీకు ఎక్కడన్నా పర్సనల్గా కానీ పరోక్షంగా కానీ ఏమైనా అనుభవం కలిగిందా? ఇలాంటి అనుభవం కలిగింది? చాలా అనుభవాలు కలిగాయండి. ఒకటి కాదు, కొన్ని వేల అనుభవాలే జరిగాయి. అంటే క్లయింట్స్ మనం చెప్తున్నప్పుడు అంటే ఉదాహరణ చెప్తా. మనకి లలితా సహస్రనామాల్లో చాలా నామాలు ఉన్నాయి. జాబ్ పర్పస్ 2 నామాలు చెప్తుంటాను ఎప్పుడు కూడా. ఇది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః ఒకటి, మరొకటి మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. అంటే మాణిక్యం మకుటాకార అంటే మకుటాకారంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకారంలో ఉన్న అమ్మవారి యొక్క మోకాళ్ళు గురించి వర్ణన అనమాట. అది మాణిక్యం మకుటాకార, మాణిక్యములతో చేసిన కిరీటాల్లో ఉన్నాయి అమ్మవారి మోకాళ్ళ గురించి. ఆ వర్ణనకు సంబంధించింది ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని కనుక చేసుకున్నట్లయితే ఎవరికైనా జాబ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ తగ్గుతాయి. అయితే మీరు అనుభవం అడిగారు కాబట్టి చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది. ఒక తల్లి కొడుకు ఇద్దరు, ఒక్కడే కొడుకు వాళ్ళకి. బాగా చదువుకున్నాడు, చదువుకోవడం ఏమీ ఇదేం లేదు, మంచిగా చదువుకున్నాడు. ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచివాడు, అందులో ఎటువంటి సందేహంలో చాలా మంచివాడు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు, చదువులో అన్నింటిలో ఫస్ట్ వచ్చాడు. కానీ జాబ్ దగ్గరికి వచ్చేసరికి అతనికి జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటిది కుదిరేది కాదు. ఎవరికైనా జన్మజాతకంలో దశమ స్థానము అంటారు, అంటే 10th హౌస్, లగ్నం నుంచి 10వ భావం ఈజ్ దశమ స్థానం. 10వ స్థానం పాడైనా, 2వ స్థానం అంటే ధనస్థానం పాడైనా, డైలీ లైఫ్ 6th హౌస్ పాడైనా ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించినవి ఇష్యూగా అయిపోతుంటుంది. జాబ్ వస్తుంది అనుకుంటే లాస్ట్ మినిట్లో రాదు. ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అలా ఒక పెద్ద ఆవిడ, బాగా ఏజ్డ్ పర్సన్, వాళ్ళ కొడుకుని పట్టుకొని వచ్చింది. వచ్చి ఏమంటే ఇట్లా, అంటే ఆన్లైన్లో ఫస్ట్ తీసుకున్నారు నా దగ్గర యాక్చువల్గా. అయితే నన్ను అడిగినప్పుడు జాతకం చూసి, అమ్మ 10th హౌస్ పాడైంది కదా, మంచి చదువుకున్నాడు కానీ, అంటే అదేనండి ప్రాబ్లం మాకు, అసలు ఎక్కడికి వెళ్ళినా దొరకట్లే, పోనీ ఇక్కడ కాదు బయట దేశానికి పంపిద్దామన్నా దొరకట్లేదు అన్నప్పుడు, అబ్బాయి ఏంటంటే పెద్దగా పూజలేం చేయడు, జస్ట్ ఏదో దండం పెట్టుకుంటాడు అంతేగాని అంత పెద్దగా నమ్మకం లేదని కాదు, భగవంతుడి మీద ఉందన్నట్టుగా మరి విపరీతంగా చేసే పర్సన్ కూడా కాదు. ఇవాళ రేపు ఎలా ఉన్నారో మీకు తెలిసిందే కదా. మరి మీకు మంత్రం ఇస్తానమ్మా, సో సాటర్న్ బలం అవ్వాలి అంటే, శని భగవానుడు కనుక బలంగా లేడనుకోండి, వాళ్ళకి ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో సెటిల్మెంట్ ఉండదు. ఎందుకంటే న్యాచురల్ 10th హౌస్ సాటర్న్ కాబట్టి. చేసుకుంటారా అంటే, అబ్బాయి ఏమో నేను టెంపుల్కి వెళ్తాను సార్, కానీ ఇట్లా ఉపాసన చేయడం నాకు పెద్ద ఇది లేదు అంటే, వాళ్ళ అమ్మగారు వెంటనే ఉంటారు, నేను చేస్తాను సార్, నేను చేస్తాను, నాకు చెప్పండి, నేను చేస్తాను అంటే, నేనేమన్నా అంటే అట్లా కాదమ్మా, మీ అబ్బాయి చెయ్యలేని స్థితిలో ఉన్నాడు అనుకోండి. కొంతమందికి ఏదో ఇష్యూ ఉంటుంది చేయలేకపోవడానికి, సపోజ్ నోరు తిరగకపోవచ్చు, సంథింగ్ ఉంటుంది. అప్పుడు మీరు చేస్తానంటే ఒక అర్థం ఉంది, కానీ అబ్బాయి చేస్తే ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు సరే అని తలకాయ ఊపేశారు, వెళ్ళారు. మొత్తం మీద చేయలే, ఏదో నేను చెప్పిన దానం వరకు చేశారు. ఆఫర్స్ వస్తున్నాయి కానీ ఇదిగో జాబ్ వస్తుందనే దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉండేది. అప్పుడు వాళ్ళ అబ్బాయికి ఏమనిపించిందంటే, దానము చెప్పారు, మంత్రము చెప్పారు. దానం ఇచ్చినప్పుడు అంతకుముందు ఆఫర్స్ వచ్చేవి కాదు, ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి కనీసం. కానీ వాళ్ళకి 2-3 స్టేజెస్ ఉంటాయి సార్ ఇంటర్వ్యూలో. లాస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇంకేముంది అయిపోతుంది అనుకునేసరికి హోల్డ్ అవుతుంది అన్నప్పుడు నాకు మళ్ళీ ఫోన్ చేశాడు అబ్బాయి. సార్ ఇట్లా మీరు చెప్పింది ఈ 2 months తర్వాత అన్నారు, సో ఫస్ట్ మంత్ దాటిపోయింది, సో సెకండ్ మంత్లోకి ఎంటర్ అయ్యాము, ఇట్లా వస్తున్నాయి, అది ఇట్లా అవుతుంది అంటే, మీరు మంత్రం ఎంతసేపు చదువుతున్నారు అని అడిగా. చేయట్లేదు సార్ మంత్రం ఏమన్నారు. కాదు, మీరు మంత్రం చేయండి ఫస్ట్. మీరు మంత్రం చేసిన తర్వాత మీ అంతటా మీరే ఫోన్ చేసి జాబ్ వచ్చిందని మీరే నాకు ఫోన్ చేస్తారు. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో ఉన్నవి కేవలం నామాలు కావు, ఈక్వల్ టు వేద మంత్రాలు. వేద మంత్రానికి ఎంత పవర్ ఉందో లలితా సహస్రనామాలు కూడా సేమ్ అంతే పవర్ ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాజ్ ఆఫ్ అది వసిన్యాది వాగ్దేవతల ద్వారా వచ్చినటువంటిది అన్నప్పుడు సరే అని ఆయన ఏం చేశాడు, ఫస్ట్ ఒక 1 week కూడా చేయలే. మళ్ళీ తర్వాత చేయకపోయేసరికి వాళ్ళ మదర్ ఫోన్ చేసింది మళ్ళీ నాకు. మదర్ ఫోన్ చేసి, అమ్మ నేను మొన్న ఆల్రెడీ మీ అబ్బాయి ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, మళ్ళీ ఎందుకు అపాయింట్మెంట్ తీసుకుని అనవసరంగా మీరు ఇది చేస్తున్నారు, ఎన్నిసార్లు మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా, నేను చెప్పేది ఇదే ఫైనల్గా, ఇది చేస్తేనే వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తారు సార్. కొంతమందికి అది 3 నెలలు పడుతుంది, 2 నెలలు పడుతుంది, 15 daysలో వచ్చింది అబ్బాయికి. దాని తర్వాత 15 daysలో అంటే ఇంకా తీవ్రంగా చేశాడు. సరే ఇన్నిసార్లు చెప్తున్నారు కదా
అప్పుడు అతనికి ఒక నమ్మకం ఏర్పడింది. అతను చెప్పడం ఏంటంటే, సార్ నాకు వచ్చిన తర్వాత నాకు ఎవరికి ప్రాబ్లం ఉన్నా నేను ఈ మంత్రం చెప్తున్నా, వాళ్ళకి జాబ్ వస్తుంది. ఆ వీడియో మనం చేసాం కదా ఇంతకుముందు, మనకి లలిత సహస్రనామాల్లో ఏ నామానికి ఏం చేసుకోవాలని. ఆ వీడియో పంపించాను అనమాట, యాక్చువల్లీ ఈ మంత్రం చేసుకోండి అని. సో ఆ మంత్రం తను గురువు అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే, మీరు ఒక మంచి పని చేస్తున్నారు, నువ్వు ఇది చేసుకో అని, భగవత్ సంబంధించిన పని అది కూడా. అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా వాళ్ళకి ఎప్పుడైతే మంచి జరిగిందో ప్రకృతి నీకు మంచి చేస్తుంది. ఆయన ఏమంటాడంటే, నేను ఎప్పుడైతే చాలామందికి నేను ఈ మంత్రం చెప్తూ ఉన్నానో వాళ్ళు ఎదగడం కాకుండా నేను కూడా కెరియర్లో ఎదుగుతున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ ఒక్క విషయం నాకు బాగా హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే మీరు అడిగారు కాబట్టి అది గుర్తు చేసుకొని చెప్తున్నా. సరే, ఇప్పుడు నలుగురికి మంచి అయితే మనకు మంచి అవుతుంది కదా సార్. అంతే కదండి, ప్రకృతి ఉన్న నియమమే అది కదా, వేదం చెప్తుంది అది కదా. అంతే కదా. పరోపకారం పుణ్యం, ఉపకారం చేసేవో పుణ్యం, పరపీడనం పాపం. అంతే కదా. సో అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఎవరైనా కానీ రెగ్యులర్గా చేయాలి. ఏదో ఒకరోజు చేసాము, 4 రోజులు మళ్ళీ మానేసాము, మళ్ళీ ఉత్సాహం కోపం ఏదో మొత్తం మీద వచ్చింది, మళ్ళీ చేసేసాము హడావిడిగా 2 రోజులు, మళ్ళీ 3 రోజులు బతికించాము, మీకు ఎన్ని రోజులు చేసినా దాని ఫలితం రాదు. రెగ్యులర్గా ఒకటే టైం 40 minutes మినిమం, మ్యాక్సిమం మీ ఇష్టం, రోజు కూర్చొని కనుక ఒకే దగ్గర కూర్చొని చేస్తే బాగా ఫలితం ఉంటుంది. ఇందులో కొంతమందికి సరిపోదు, ఇంట్లో కూర్చునే టైం ఉండదు, జర్నీ చేస్తున్నాం, జర్నీలో చేయండి తప్పేం కాదు. ఆఫీస్లో కూర్చొని చేస్తాం అంటే కుదరని వాళ్ళు, అందరిని అలా చేయమనట్లా, కుదరలేదు ఇట్లాగైనా చేయండి. కనీసం పొద్దున కుదరదు, నైట్కి ఇంటికి వచ్చే కుదురుతుంది, స్నానం చేసి ఇంటికి వచ్చాక సాయంత్రం నైట్ కూర్చోండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నైట్ కూర్చొని చేసేటువంటి వాళ్ళకి స్వప్నంలో భగవంతుడు కనబడే అనుభవాలు నాకు చెప్పారు చాలామంది. నైట్ ఎందుకంటే మీరు జపం చేసిన తర్వాత నిద్రపోతారు కదా, ఆ ఎనర్జీ స్వప్న రూపంలో మీకు పాజిటివ్ ఫలితాలు చూపిస్తూ ఉంటుంది. అట్లా. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.